హలో. అభి హెల్ప్ రా. చెప్పు. అర్జెంటుగా ఓ 10K కావాలరా. సరే, రూమ్ దగ్గరకు వచ్చి తీసుకో. థ్యాంక్స్ రా, ఇప్పుడే వస్తున్నా. అభి రే, ఇస్తాను రా. థ్యాంక్స్ రా, అడగగానే హెల్ప్ చేసావు. నీకు నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. అంతొద్దురా, ఏం పర్లేదు, నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. సరేరా, ఎక్కడ నా లవర్ ముందు పరుగు పోతుంది అనుకున్నా. కరెక్ట్ టైం హెల్ప్ చేసావు. సరేరా, ఉంటాను. రే, ఒక నిమిషం ఆగు. మనీ ఎందుకు అడిగావు? రేపు నా లవర్ బర్త్డే రా, అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని. రే, ముందు ఆ డబ్బు తీసుకో, డబ్బు తీసుకో. ఏమైందిరా? నేను రే, చెప్తారా? ఏమైందిరా? చెప్తారా? రే, ఏమైందిరా? దీన్నే దారిలో పోయే మేకని గు తగిల్చుకోవడం అంటారు. నేనేమన్నాను రా? నీకు ఓసిడి గురించి తెలుసా? తెలుసురా. అలాగే మా వాడికి లవ్ సిడి ఉందిలే. 1000 పురుగులు ఒంటి మీద పగితే ఎంత కంపరంగా ఉంటుందో, అలాగే లవ్ గురించి కానీ లవర్స్ గురించి కానీ మాట్లాడితే మన వాడికి అంతే కంపరంగా ఉంటుంది. అలాంటిది నువ్వు లవర్ కోసం అంటే వాడికి హెల్ప్ చేస్తాడా? రే, నువ్వు వాడికి కాల్ చేసావు కదా, కాలర్ టూన్ ఏమొచ్చిందిరా? సింగిల్ కింగులం రా. ఇప్పుడు అర్థమైందా? మా వాడు సింగిల్ కింగ్రా. త్రీ మంత్స్ నుంచి నేను వెనకాల పిచ్చి నా కొడుకులా తిరుగుతున్నా. నా దగ్గర రీఛార్జ్ చేయించుకున్నావు, నేను ఇచ్చిన గిఫ్ట్లో తీసుకున్నావు, నా డబ్బు మొత్తం దొబ్బెట్టి ఇప్పుడు లవ్ లేదంటున్నావేంటి? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే గేమ్ ఆడుతున్నావేంటి? యూ బిచ్. ఎవడ్రా బిచ్చు? ఇంకోసారి నోట్ జారా అంటే ముఖం పగిలిపోతుంది. నేను నిన్ను రీఛార్జ్ చేయమని అడిగానా? బ్యాలెన్స్ అయిపోయింది, చార్జ్ చేయలేను కానీ రీఛార్జ్ చేసి నువ్వు. అకేషన్స్ లేకుండా నన్ను ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్స్ ఇచ్చింది నువ్వు. ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులకి నన్ను క్వశ్చన్ చేస్తావేంట్రా? నేను అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నా. ఇంకోసారి లవ్వు తొక్క అని నా ముందర ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, యాసిడ్ పోసేస్తా నా కొడక్క. అస్సలే రూల్స్ కూడా మాకే ఫేవరబుల్గా ఉన్నాయి. అడిగేవాడు కూడా ఉండడు, జాగ్రత్త. సౌమ్య, నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ యూ. చూడు, నీకు లవ్ అనేది సీరియస్ అవ్వచ్చేమో, నాకు అది చాలా సిల్లీగా అనిపిస్తుంది. టేక్ కేర్ అండ్ గుడ్ బై. రేయ్, ఏం చేస్తున్నావురా? పిచ్చిగాని పట్టిందా? అసలు ఏం జరిగిందిరా? ఇది వర్కౌట్ అవుతుంది. ఎస్. ఏ పిల్ల, నచ్చినా నీకు? ఎస్. అయితే పొద
రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. చీప్గా కాఫీయా? నేను ఇంకా మన ఫస్ట్ మీట్ కదా, కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తావు అనుకున్నా. ఆ రోజు స్టార్ట్ చేసిందిరా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటీఎం గోకినట్టు గోగుతూనే ఉంది. ఆ గోకుడికి బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోయి బ్యాంకులో లోన్ తీసుకునే పొజిషన్కి వచ్చేసాను రా. లోన్ కట్టలేదని బ్యాంక్ నుంచి నోటీసులు వచ్చాయిరా. ఏం చేయాలో తెలియక ఇలా చేస్తున్నాను. ఇంత జరుగుతుంటే నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదురా? అంటే లవ్ గురించి అమ్మాయిల గురించి చెప్తే నీకు నచ్చదని. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? చూసావారా, ఫోన్లో గేమ్స్ ఆడుకున్నంత ఈజీగా అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటుంది. హలో, ఆడుకుంది చాలు, అడిగిన దానికి చెప్పు. హే యూ, ఏంటి ఏం చెప్పాలి? మా వాడు నచ్చాడని చెప్పి ఆడి మనీ మొత్తం తగలబెట్టింది కాకుండా యాటిట్యూడ్ చూపిస్తావేంటే? జస్ట్ షడప్. వీడు నాకు నచ్చడం ఏంటి? దూలకి వీడు డబ్బులు ఖర్చు పెడితే దానికి నేను ఎలా రెస్పాన్సిబుల్ అవుతాను? ఏంటే మీ అమ్మాయిలు మారరా? మా అబ్బాయిల జీవితాలు నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారా? ఇంకా ఎన్నాళ్ళు మా జీవితాలపైన దండయాత్రలు చేస్తుంటారే? రే ఏంట్రా, పోనీలు అని చూస్తుంటే పెద్ద వివేకానందలాగా సూక్తులు చెప్తున్నావు. మీ అబ్బాయిలు ఏమన్నా తక్కువ? అమ్మాయిలు చూడని సొల్లు కార్చుకుంటారు. పెద్ద బెప్పంగాలరా మీరు. ఇప్పుడు నువ్వు హ్యాపీ అయినారా? నీ కడుపు చల్లబడిందా? బెప్పంగాలం అంట. అసలు నా ఫ్రెండ్ అయినారా? మన సింగిల్ అజెండా ఏమైందిరా? అన్నిటినీ బ్రేక్ చేసి ఈరోజు దీని ముందు అయినా ఇదెలా నచ్చిందిరా నీకు? రే ఇంకొకసారి అది ఇది అన్నట్టు ముఖం పగిలిపోద్ది. మొహం పగలగొడతావా? దా పగలగొట్టు పగలగొట్టు. నీ వార్నింగ్లకు భయపడ్డానికో నీ యాశాలకు పడిపోవడానికో నేను అందరిలా బెప్పంగాని కాదు. ఫర్ ఎవర్ సింగిల్ ఇక్కడ. హహహహహ, వచ్చాడండి పెద్ద అబ్దుల్ కలాం. నేను అనుకుంటే నేను 1 వీక్లో నా వెనకాల కుక్కలా తిప్పించుకుంటా. నువ్వు చిటికేసి ఛాలెంజ్ చేసినంత మాత్రాన అది జరిగే పని కాదులే కానీ తెగ ముచ్చట పడిపోతున్నావు కదా. నీ సరదా ఎందుకు కాదనాలి? ఒకవేళ 1 వీక్లో నేను నీకు ఇంప్రెస్ అవ్వకపోతే మా వాడి దగ్గర నువ్వు ఖర్చు పెట్టించిన డబ్బు మొత్తం ఇంట్రెస్ట్తో సహా పే చేయాలి. ఏంటి భయంగా ఉందా? చిట్టికేసి ఛాలెంజ్ చేసావు, రెడీయా? ఓకే డన్. నీ మొబైల్ ఇవ్వు. నా నంబర్ ఇందులో సేవ్ చేశాను. ఓ 1 వీక్ నాతో ట్రావెల్ చేసి ఇదే మాట అప్పుడు చెప్పు, చూస్తాను. అవును, నాకు డౌట్. ఏంటి? నీకెప్పుడు ఇదే పనా? ఏంటి గేమ్ ఆడుకోవడమా? కాదు, అబ్బాయిల జీవితంతో ఆడుకోవడం. ఎక్స్ట్రా చెక్. ఐఎమ్ మెడికో స్టూడెంట్. ఓహో, అంటే ఇది పార్ట్ టైంలో చేసుకుంటున్నావు అన్నమాట. నిన్ను ఛా! ఎక్స్క్యూజ్ మీ, మీరు సౌమ్య కదా? ఈడెవడు? సౌమ్య చీటింగ్ లిస్ట్ బాధితుడా? జస్ట్ షడప్. చెప్పండి. నేను మీకు గుర్తున్నానా? 10 days బ్యాక్ మా కజిన్కి బ్లడ్ అవసరమైతే మీరే హెల్ప్ చేశారు. యా, గుర్తొచ్చారు. ఇప్పుడు తనకి ఎలా ఉంది? కంప్లీట్లీ ఆల్ రైట్. అంతా మీ వల్లే. ఆ రోజు టైంకి హెల్ప్ చేశారు. యా, పర్లేదండి. ఆ టైంకి ఎవరున్నా అలానే చేసేవారు. యాజ్ ఏ హ్యూమన్గా అది నా రెస్పాన్సిబిలిటీ. సరే అండి, ఉంటాను. యా, ఓకే అండి. టేక్ కేర్. చేసే పాపాలని బ్యాలెన్స్ చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తుంటావు అన్నమాట. నువ్వెలాగైనా అనుకో,
కాయిన్కి హెడ్ అండ్ టైల్స్ ఉన్నట్టు మనిషిలో కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవుతామనే దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది అంతే. లాజిక్ కరెక్టే. నీ మాటలు చూస్తే కన్విన్సింగ్ ఉన్నాయి కానీ చేసే పనులు చూస్తేనే చాలా క్రూయల్గా ఉన్నాయి. అయినా నాకెందుకులే. హలో, ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా. ఎక్కడికి? టెంపుల్కి. టెంపుల్కా? నేను కూడా వస్తాను. నీకు ఇలాంటి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా? ఎక్స్ట్రాలు చేయకు, నేను కూడా వస్తాను, పిక్ చేసుకో. సరే తప్పుద్దా, రెడీ అవ్వు, వస్తున్నా. వెళ్దామా? సార్ వర్కే చేస్తున్నాను సార్, వర్కే చేస్తున్నాను. కంప్లీట్ అవగానే మీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా? ఇప్పటికే ప్రాజెక్ట్ డిలే అయింది. నీకు ఓన్లీ 24 hours టైం ఇస్తున్నా. ఏ కొంచెం కూడా సెన్స్ లేదా? కాల్ కట్ చేస్తే బిజీగా ఉన్నాను తెలీదా? ఊరికే ఫోన్ చేసి దొబ్బుతున్నావు. ఇప్పుడు నేను ఏం చేశాను, నన్ను అంత ఇరిటేట్ అవుతున్నావు? ఏయ్, ఎవరు ఇరిటేట్ అవుతున్నారే? ఎవరు ఇరిటేట్ అవుతున్నారు? నేనా? నీకు అబ్బాయిని గోకడమే పని, నాకు చాలా పనులు ఉన్నాయి. సారీ సౌమ్య, ఈ సాఫ్ట్వేర్ జాబ్ని చూసావు, పేరులోనే సాఫ్ట్ ఉంటుంది,
కానీ వర్క్ మాత్రం పిప్పి చేసేస్తారు. ఫుల్ వర్క్ ప్రెషర్, నిద్ర కూడా లేదు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ నీ పైన చూపించాను. అందుకే ఎక్కడ ఎమోషన్ అక్కడ తీర్చుకోవాలి, లేదా మన ఎమోషన్ తీర్చుకోవడానికి మనం ప్రేమించిన వారి పక్కనైనా ఉండాలి. ఇప్పుడు ఓకేనా? రిలాక్స్ అవ్వు, ఏం కాదు. సౌమ్య, ఇప్పుడు ఓకే. ఒకవేళ మళ్ళీ నాకు స్ట్రెస్ అనిపిస్తే ఒక పర్సన్ గురించి ఏం తెలియకుండా తన క్యారెక్టర్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదేమో కదా. మేబీ. అయినా ఇప్పుడెనికి ఇదంతా చెప్తున్నావు? ఏం లేదు, నీ పైన నా ఫస్ట్ ఇంప్రెషన్ వేరే, కానీ నీతో ట్రావెల్ చేశాక నీ పైన ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నాకు కూడా. నేను చాలామంది అబ్బాయిలు చూశాను, కానీ ఐ థింక్ యు ఆర్ సంథింగ్ స్పెషల్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వెందుకు సిన్సియర్గా ఉండవు? నువ్వెవరిని లవ్ చేయలేదా? ఏదైనా రీజన్ ఉందా? నీకు కంఫర్టబుల్గా ఉంటేనే చెప్పు. నేను ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేశాను. తనే నా లైఫ్ అనుకున్నాను. చాలాసార్లు నాతో ఫిజికల్ అవ్వాలని ట్రై చేశాడు, బట్ నేను ఛాన్స్ ఇవ్వలేదు. మేబీ తను కావాలనుకున్న నా దగ్గర దొరకలేదనుకున్నాడో ఏమో. వెంటనే ఇంకో అమ్మాయికి షిఫ్ట్ అయిపోయాడు. లిటరలీ నేను బెగ్ చేసుకున్నాను తను నాకు కావాలని, కానీ తను కరగలేదు. అప్పుడు అర్థమైంది, ఎంత సిన్సియర్గా లవ్ చేసినా అబ్బాయిలు అమ్మాయిలు లవ్ చేసేది వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి మాత్రమే అని. ఓ, ఐఎమ్ సారీ. మరి నువ్వెందుకు సింగిల్గా ఉండిపోయావు? నీకు ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? నథింగ్. చాలామంది వాళ్ళ లైఫ్లో ఒక దెబ్బ తగిలాక రియలైజ్ అవుతారు, కానీ కొందరు మాత్రమే వాళ్ళ చుట్టూ జరిగే పరిస్థితుల్ని బట్టి ఒక రియలైజేషన్కి వస్తారు. నేను కూడా కొందరిలో ఒక్కడినే. ఈ జనరేషన్లో ఈజీగా లవ్లో పడిపోతారు, ఈజీగా బ్రేకప్ చెప్పేస్తారు, అంతే ఈజీగా ఇంకొకరితో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఓటు హక్కు ఎంత కామన్గా ఉంటుందో వాళ్ళ లైఫ్లో బ్రేకప్ కూడా అంతే కామన్గా ఉంటుంది. అందుకే ఇలా ఉండిపోవడమే బెస్ట్ అని డిసైడ్ అయ్యాను. మరి నా విషయంలో ఏం డిసైడ్ అయ్యావు? అది నీకు రేపు చెప్తాను. మనం లైఫ్లో పెట్టుకున్న రూల్స్ ఇంపార్టెంటా, ప్రేమ ఇంపార్టెంటా? నా బ్రెయిన్ చెప్తుంది వినాలా, లేదా నా మనసు చెప్తుంది వినాలా? చాలా థింక్ చేశాను. నా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్న రూల్ని ఫాలో అవ్వాలా, లేదా నా మనసుని ఫాలో అవ్వాలా అని.
కానీ మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలకి మనసులో ఉన్న ప్రేమకి మధ్య జరిగే యుద్ధంలో ఎప్పుడూ విన్ అయ్యేది మనసు మాత్రమే. నేను కూడా నా మనసు చెప్పిందే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ సౌమ్య. 1 వీక్ కూడా ఉండలేకపోయావా? నేను చెప్పాను మీ అబ్బాయిలంతా బెప్పంగాళ్ళని. అమ్మాయిలు చూడండి సొల్లుగా అడుచుకుంటారు. ఫైనలీ నేనే గెలిచాను. నా పని అయిపోయింది. ఉంటాను. ఏంట్రా ఇది, లవ్ వద్దు వద్దు అంటూనే నువ్వు కూడా తన ట్రాప్లో పడిపోయావా? రే, మనుషులైన తప్పులు చెప్తారేమో కానీ మనసు ఎప్పుడు తప్పు చెప్పదురా. నా మనసు ఎందుకో తను కూడా నన్ను లవ్ చేస్తుందని చెప్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? తన దగ్గరే తేల్చుకుంటా. తన మనసులో ప్రేమని తన నోటి నుంచే చెప్పిస్తా. థ్యాంక్స్ పిలవగానే వచ్చినందుకు. ఏంటో చెప్పు. నా లైఫ్లో ఇప్పటి వరకు ఎవ్వరికీ ఐ లవ్ యూ చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పానంటే అర్థం తనతోనే లైఫ్ లాంగ్ ఉంటానని. ఫైనల్గా అడుగుతున్నా, నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నువ్వెన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ మారదు. నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఇక్కడ నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? కానీ భయంగా ఉంది. నువ్వు కూడా నన్ను ఎక్కడ వదిలి వెళ్ళిపోతామో అని భయంగా ఉంది. అందుకే నీ మీద ప్రేమ ఉన్నా అది చెప్పడానికి మాత్రం భయంగా ఉంది. నీకు నా పైన నమ్మకం ఉందా? ఐ లవ్ యూ. నన్ను వదలవుగా. చచ్చిన వదలను.